అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈరోజు నేను మీకు వరిపిండితో చెకోడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒక కప్పు వరిపిండి తీసుకోండి. అదేవిధంగా ఒక కప్పు నీళ్ళని మరిగించి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో వరిపిండి వేసుకుని 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కారం, సరిపడినంత ఉప్పు వేసుకుని మరుగుతున్న నీళ్ళు ఉన్నాయి కదండి, అవి వేసుకుని స్పూన్తో కలుపుకోండి. వేడి నీళ్ళు కదండి, అందుకని మనం స్పూన్తో కలుపుకుంటాం అనమాట. చల్లారాక చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా చేసుకోవాలండి. బాగా లావుగా చేసుకోవద్దండి, లోన ఉడకదు. సన్నంగా మీకు చూపించిన విధంగా చేసుకుంటే గుల్లగా కరకరలాడుతూ వస్తుందండి చెకోడి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైడ్ సరిపడినంత ఆయిల్ వేసుకుని అది మరిగిన తర్వాత సరిపడినంత చెకోడీలు వేసుకుని వేపుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయండి. అప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదేనండి మీకు నేను చూపించాలనుకున్న వరిపిండి చెకోడి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.